Hi guys, welcome to Sobha's Movie Reviews YouTube review channel. Here is the non-spoiler review of the film Dacoit, Telugu movie review and rating. Acted by Advi Chesu, Mrunal Thakur, Anurag Kashyap, ప్రకాష్ రాజ్ అండ్ అదర్ యాక్టర్స్ ఎక్సెట్రా. ఈ మూవీ ఇప్పుడే స్పెషల్ షో మార్నింగ్ 8 AM చూసి రావడం జరిగింది. ఇంకా చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది నేను విషయంలోకి వెళ్ళేలోపు బైకరు రాకాస నిలవే డార్క్ నైట్ అనే రివ్యూస్ చెక్ చేయండి. నా కంటెంట్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. మూవీ ఎలా అనిపించింది, స్టోరీ ప్లాట్, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా మూవీ విషయానికి వస్తే నాకైతే ఫస్ట్ హాఫ్ 1 hour 15 minutesలో ఫస్ట్ 40 minutes డీసెంట్ అనిపించింది. ఆ తర్వాత 30 minutes ఎక్సలెంట్ అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే నెక్స్ట్ లెవెల్ అని ఎక్సలెంట్ అని అయితే అనిపించింది. ఇంక ఈ మూవీ ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ గురించి మాట్లాడుకుందాం. ప్లస్ పాయింట్స్ విషయానికి కనుక వస్తే అడవి చేసు గారు చాలా అంటే చాలా బాగా చేశారు. కొన్ని చోట్ల కామెడీగా సెటైరికల్గా యాక్టింగ్ చేశారు. డిఫరెంట్ షేడ్స్లో భలే చేశారు యాక్టింగ్. మృణాల్ ఠాకూర్ గారు 2 షేడ్స్లో మృణాల్ ఠాకూర్ గారు కూడా చేశారు. చాలా అంటే చాలా బాగా చేశారు 2 షేడ్స్లో కూడా హీరోయిన్ గారు. ఇంకా అనురాగ్ కశ్యప్ గారు కూడా తనకి ఇచ్చిన పాత్రలో డిఫరెంట్గా యాక్టింగ్ చేసి మెప్పించారని అయితే అనిపించింది నాకు. ఇంకా ఆ తర్వాత ప్రకాష్ రాజ్ గారు రోల్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్నది కొద్దిగా తక్కువ సేపే, కానీ ఉన్నది తక్కువ సేపు అయినా కూడా మంచి రోలే పడిందని అయితే అనిపించింది నాకైతే. ఇంకా ఆ తర్వాత వచ్చేసి భీమ్స్ శేషరేలియం మ్యూజిక్ విషయానికి వస్తే మాత్రం అసలు చాలా అంటే చాలా బాగా ఎరగదీశారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఎమోషనల్ సీన్స్కి బాగా వర్కౌట్ అయింది. ఇంకా లాస్ట్ క్లైమాక్స్ సీన్కి ఇంకా సేనియల్ అనే డైరెక్టర్ ఈ మూవీని బాగానే తీశారు. ఫస్ట్ 40 minutes డీసెంట్ అనిపించింది. అక్కడి నుంచి క్లైమాక్స్ వరకు ఎక్సలెంట్ అనిపించింది ఇతని డైరెక్షన్. మెయిన్లీ సెకండ్ హాఫ్ కోసమైనా ఖచ్చితంగా చూడాల్సిందే. ఫస్ట్ హాఫ్ 40 minutes తర్వాత నుంచి క్లైమాక్స్ వరకు ఎక్సలెంట్గా అనిపించింది. ఇంకా ఈ మూవీకి వచ్చేసి ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ వచ్చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా అంటే చాలా ల్యాగ్ ఉంది. ప్లస్ రొటీన్ స్టోరీ, ఇది మాత్రం మైనస్ పాయింట్స్. ఇంకా ఈ మూవీ వచ్చేసి ఫైనల్గా నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 4.6 out of 5 అయితే ఇవ్వచ్చు అనిపించింది నాకైతే. ఈ మూవీ ఎంతమంది చూసుంటే మీకు ఎలా అనిపించింది, మీరు ఎంత రేటింగ్ ఇస్తారు చూసుంటే అనేది కింద కామెంట్ చేయండి. మళ్ళీ లిక్ రివ్యూ ఈవినింగ్ 5:30 to 6:30 గ్యాప్లో అప్లోడ్ చేస్తాను కాబట్టి నా కంటెంట్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. లిక్ రివ్యూతో 5:30 to 6:30 కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.